స్వామి అలా ఉన్నారు? ఈ మనుషుల ప్రవర్తన చాలా చిత్రంగా తోస్తుంది దేవి. ఒక చేత్తో మనకి పాలు పోస్తారు, మరొక చేత్తో మనల్ని చంపుతారు. అందుకే వారు దేవలోకానికి నాగలోకానికి మధ్యనున్నారు. ఇంకెంతో కాలం ఉండరు. అదిగో అటు చూడు. అభివృద్ధి పేరుతో మానవుడు తన వినాశనాన్ని తానే కోరి తెచ్చుకుంటున్నాడు. మరో 25 ఏళ్లలో భూమి, దానిపై ఉండే సకల చరాచరాలు నాశనమైపోబోతున్నాయి. అగ్ని వర్షం, ఆమ్ల వర్షం, రక్త వర్షం, అంతా ప్రళయమే. పోనీయండి స్వామి, మన జాతికి అపకారం చేసే మానవులకు ఆ శాస్తి జరగాల్సిందే. స్వార్థం కోసం సాటి వారికి అపకారం చేయటం మానవ లక్షణం, వారికి ఉపకారం చేయటం మన ధర్మం. మనమెలా చేయగలము స్వామి? ఈ ప్రళయాన్ని మనమెలా నివారించగలము? సృష్టి లయకారకుడైన పరమశివుడొక్కడే దీన్ని ఆపగలడు. శ్రీకాళహస్తి సమీపారణ్యంలో ఆలయ ప్రాంగ సమీపాన అచంచల భక్తితో 2 యువతీ యువకులు తమ నృత్యంతో పరమశివుణ్ణి మెప్పించాలి. అప్పుడు సర్పాల తలలపై అంతరించిపోయిన మణులు తపోశక్తితో తిరిగి ఆ పాముల పడగలపై ఉద్భవిస్తాయి. వాటిని ఆ శివుడికి అర్పిస్తే ఆయన ప్రసన్నమవుతాడు. మన విన్నపాలు విని ఈ ప్రళయాన్ని ఆపుతాడు. शिवाय ओंकार शंकराय ओम नमः शिवाय ओंकार शंकराय ओम नमः शिवाय ओंकार शंकराय शंकर जगद भयंकर भवन शंकर भक्तव शंकर किंकर शंकर जगद भयंकर भवन शंकर भक्तव शंकर किंकर पावन गुण परमेश ओम नमः शिवाय ओंकार शंकराय అమ్మా, మీరు అడిగినట్లే 3 జాతకాలు తెచ్చాను. పాము తోళ్ల వ్యాపారంలో వాళ్ళ వల్ల నా మనుషుల్ని కోల్పోయాను. బిజినెస్ నష్టపోయాను. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ బతకూడదమ్మా. ఎలా కావాలిరా వాళ్ళ చావు? శరీరం చచ్చుబడాలా? అవయవాలు కూలబడాలా? రక్తం కక్కి చావాలా? కోరుకోరా వాళ్ళ చావు ఎలా కావాలో మండుకా. వాళ్ళు రక్తం కక్కుకు చావాలి. అది నేను కసిగా చూడాలి. నీ కోరిక తీరుస్తానురా. జాతకాలిటివ్వు. నేను వెతుకుతున్న తీగని తీసుకొచ్చి నా కాళ్ళకే చుట్టావురా. బలి వాళ్ళు మామూలు వ్యక్తులు కాదురా. వాళ్ళ జాతకాల్లో నాగరేఖ కలిసొచ్చింది. అదే నీ పాలిట యమపాసమైంది. నా మంత్ర బలానికి వాళ్ళ జాతక బలం తోడైతే నేను జగజ్జేతగా మారవచ్చురా. రేయ్, పట్టుకురండి వాళ్ళని.
ఆ పాముల తల మీదేంట్రా అంత వెలుగొస్తుంది? అవుదరా, అవి మామూలు పాములు కావు, దేవతా పాములు. దేవతా పాముల? బ్రదర్, అవి మామూలు మనులు కావు. అవి గనక మనకి దొరికితే ఈ ప్రపంచాన్ని జయించొచ్చు. ఆ కజ్జరేంట్రా? ఆఫ్టర్ ఆల్ 2 పాములు పట్టుకోవడానికి అంతసేపు బూరవుతోంది. నీ గన్ తీసి ఆ పాముల్ని కాల్ చేసే డేవిడ్. Yes! రేయ్, ఆ బండి రేయ్, బండి తీసుకురా. అయ్యో అయ్యో, మహా తప్పిదం చేసేతరే కదా. మనులు సొంతమై శక్తులు వశమయ్యే సమయంలో కార్యం చెడగొట్టే కదా. మూర్ఖపు వెదవల్లారా. తల్లి, ఇప్పుడు ఆ మణి కావాలంటే ఏం చెయ్యాలి? చేతికందొచ్చిన నాగమణుల్ని చేతులారా జార విడిచారు కదరా మూర్ఖుల్లారా. ఒక మణి దొరికింది కదమ్మా. ఛీ! ఏదో పాముతోళ్లతో బిజినెస్ చేసుకునే మాకు ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయమ్మా? మీకు తెలియవలసింది ఇంకా ఉందిరా కుర్ర కుంకల్లారా. ఆ 2 మణులు కలిస్తేనేరా శక్తి ఉత్పన్నమయ్యేది. దాంతో మనకేంటి లాభం? కోపస్తమండూక ఆ మణులతో ఎన్నో వైపరీత్యాలు సృష్టించవచ్చు. సృష్టికి ప్రతి సృష్టి చేయవచ్చు. ఈ భూమండలాన్నే మన గుప్పెట్లో పెట్టుకోవచ్చురా. ఇప్పుడు ఏం చేయాలి తల్లి? నాగాంశతో పుట్టిన వాళ్ళకి వీపు మీద వెన్ను పొడుగున రోమకళ సర్పాకారంలో ఉంటుందిరా. అటువంటి కన్య ఎక్కడో ఉండే ఉంటుందిరా. చూద్దాం. అజారే అజారే లైఫ్ అంటే థ్రిల్లరే క్రేజీగా ఉందా మనమెప్పుడు. అజారే అజారే ఎంజాయ్ చెయ్యోరే లేజీయే వద్దు మనకెప్పుడు. డ్రీముల్లో తెలియప్పుడు ఎగరాలి నింగి పరకు. హల్లా హల్లా వయసు ఉంది హల్లా హల్లా. హల్లా హల్లా చిందేయమంది హల్లా హల్లా. చిందేయమంది అజారే అజారే లైఫ్ అంటే థ్రిల్లరే క్రేజీగా ఉందా మనమెప్పుడు. అజారే అజారే ఎంజాయ్ చెయ్యోరే లేజీయే వద్దు మనకెప్పుడు. Life is so beautiful, oh sorry, never let it go. Life is so beautiful, oh sorry, never let it go. మీరేం చేస్తారో నాకు తెలియదు. నేను ఫారెన్ నుంచి వచ్చే లోపు కజ్జరి చెప్పిన ఆ రోమకళ ఉన్న అమ్మాయిని మీరు పట్టుకోవాలి. ఓకే ఓకే, మీరు ఫారెన్ నుంచి వచ్చేదాకా ఎందుకు డేవిడ్? ఫారెన్ లో ఉండగానే మీకు గుడ్ న్యూస్ అందుతుంది. వెరీ గుడ్. చెప్పులోచన్. డేవిడ్, నేను ఎయిర్పోర్ట్ కి రీచ్ అయ్యాను. ఓకే, ఫ్లైట్ టైం అవుతుంది. నువ్వు బయలుదేరావా? వచ్చేస్తున్నా. హాయ్ డాడ్. అన్న ఎందుకు డాడీ ఇంత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు? అది సర్ప్రైజ్ బేబీ, త్వరగా రామ్మా. ఓకే బాయ్. కళ్ళుండే నడుపుతున్నావా? చూసుకోక్కర్లేదా? రోడ్డు ఏమన్నా మీ బాబుగాడు సొమ్మనుకుంటున్నావా? ఏ డేవిడ్, ఎక్కడ?
వస్తున్నాను రా. వస్తుంటే ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయింది, అందుకే లేట్. ఫ్లైట్ టైం అవుతుందా? కమింగ్ కమింగ్. ఏమిరా ఆ కన్య ఆచూకీ దొరికినదా? ఈ రోజుల్లో అమ్మాయిలు టీకాలు వేయించుకోవడం మానేసి ఒంటి నిండా టాటూస్ పొడిపించుకుని తిరుగుతున్నారు. ఏది రోమకలో ఏది చిత్రకలో అర్థమే చావట్లేదు. నా చిత్కళాంజనంలో కూడా చిక్కడం లేదురా. ఆ రోమకళ ఉన్న అమ్మాయి చోరకళ గుంపులో చేరి నా అంజనానికి చిక్కుతుందిరా. ఎవరు మీరు? ఇది లేడీస్ హాస్టల్, ఇక్కడ మీకేం పని? హాయ్ బేబీ. ఎవరు మీరు? ఇది లేడీస్ హాస్టల్, ఇక్కడ మగవాళ్ళు రాకూడదని తెలియదా మీకు? వాచ్మ్యాన్ వాచ్మ్యాన్. వాడు కూడా ఇదే మాట అన్నాడు. వాడు రాడు. మీకెవరు కావాలి? నీలాంటి ఆంటీలు మాత్రం కాదు. రిలయన్స్ ఫ్రెష్ లో కూరగాయలు, లేడీస్ హాస్టల్లో అమ్మాయిలు ఎప్పుడూ ఫ్రెష్ గా ఉంటారు. అందుకే ఇక్కడికి వచ్చా. మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పోలీసులు పిలుస్తాను. వాళ్ళు వస్తే చెప్పడానికి మ్యాటరే ఉంది నీ దగ్గర. చూపించడానికి సాక్ష్యం కూడా కావాలిగా, అది నేను చూపిస్తాను. చూడు. వార్డెన్ వసంత 30లో 20 అనే కాన్సెప్ట్ ఒకటి పెట్టి ఇది వెబ్సైట్ లో రిలీజ్ చేస్తే జనం వారం రోజులు సినిమా చూడు, నిన్నే చూస్తా. పని మాత్రం చేయకండి, నీకు దండం పెడతాను. నేనేం చేయాలో చెప్పండి. దాట్స్ గుడ్. నేచురల్ గా అబ్బాయిలానే అమ్మాయిలకు వీక్నెస్ లు ఉంటాయి. ఇప్పుడు జనరేషన్ గర్ల్స్ పబ్బుల్లో గడపాలని, పార్టీల్లో ఎంజాయ్ చేయాలని, హైఫై లైఫ్ అనుభవించాలని ఆశపడుతుంటారు. అటువంటి అమ్మాయిల్ని కన్విన్స్ చేసి మా దగ్గరికి పంపించావనుకో, వాళ్ళ అవసరాలు మేము తీరుస్తాం, మాకు కావాల్సింది మేము చూసుకుంటాం. నేను ఆ పని చేయలేను. దీన్ని రిలీజ్ చేయమంటావా? వద్దు, మీరు చెప్పినట్టే చేస్తాను. ఏయ్. దీనికి కూడా లేదా మచ్చ? ఆ మచ్చ కోసం ఎంతో మందిని వెతకాలి. 4 రోజుల క్రితం ఈ హాస్టల్లో 3 అమ్మాయిలు మిస్ అయ్యారు. ఆ కేసు వివరాలు ఇంకా తెలియకముందే ఇప్పుడు ఈ హాస్టల్ వాడుకోవడం అయిపోయింది. ఏంటి సార్ ఈ మిస్టేక్? మీరే అంటున్నారు. లెట్ మీ ఫైండ్ అవుట్. సార్, ఇది మర్డర్ గా భావిస్తున్నారా, సూసైడ్ అనుకుంటున్నారా? నేను కన్ఫర్మ్ చేసుకునే వరకు ఏమీ అనుకోను. మీరు కూడా ఈలోగా తొందరపడి సొంత గాసిప్స్ రాసి బ్రేకింగ్ న్యూస్ ప్లాన్ వేసి పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయకండి. ఓకే? ఎప్పుడు జరిగింది ఇది? సార్, సుమారుగా తెల్లవారుజామున 2-2:30 మధ్య జరుగుతుంది సార్. ఎనీ క్లూస్? సార్, ఈ లెటర్ మాత్రమే దొరికింది సార్. నేను ఇలా బలవంతంగా చనిపోవడానికి బలమైన కారణం ఉంది. కొంతమంది నన్ను బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు. వాళ్ళని ఏమీ చేయలేక నేనే ఆత్మహత్య చేసుకుంటున్నాను. చట్టమే వాళ్ళని శిక్షించాలి. సార్, ఈ వార్డెన్ రాసినవన్నీ నిజాలే కావచ్చు. ఈమె చావుకి అమ్మాయిలు మిస్ అవడానికి కారణం కూడా వాళ్ళే కావచ్చు. కానీ ఈ లెటర్ ఎవిడెన్స్ గా తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళే మామూలు వ్యక్తులు కాదు. సింగపూర్ నుండి సిటీ వరకు మాఫియాతో లింక్ పెట్టుకొని కూడా వాళ్ళు బిగ్ షాట్లుగా చలామణి అవుతున్నారు. What happened, Daddy? Why are you so nervous? ఈ సిటీ మొత్తంలో బ్రౌన్ షుగర్ సప్లై చాలా జరుగుతోంది. రోజు కొంతమంది కొత్తగా కాలేజీలో చేరే గర్ల్స్ ని మత్తుకు బానిసల్ని చేసి లైఫ్ స్పాయిల్ చేస్తున్నారు. ఎదురు తిరిగితే చంపేస్తున్నారు. ఈ స్కామ్ లో చాలా బిగ్ హ్యాండ్స్ ఉన్నాయి. పట్టుకుందామంటే మా డిపార్ట్మెంట్లోనే వాళ్ళు ఇన్ఫార్మర్స్ ఉన్నారు. దీన్ని బ్రేక్ చేయాలంటే నాకు ఒక న్యూ పర్సన్ కావాలి. ఆ పర్సన్ నేనే అయితే? ఒడ్డు కింద చీర కడితే కంగారు, బొండు మల్లె పూలు పెడితే బేజారు, ఒడ్డు కింద చీర కడితే కంగారు, బొండు మల్లె పూలు పెడితే బేజారు, నా ఒంటి ఒంటులు బత్తాయి గుంపులు, ఉయ్యాలి సంపులు, బంగాళ దుంపులు, అరే గాయ గాయ రాలు గాయ బయట చాటు పావరాయి
బొడ్డు కింద చీర కడితే కంగారు ఏ బొండు మల్లె పూలు పెడితే బేజారు తప్పు చేశావురా. బాబు పెట్రోల్ రేట్ ఎంత ఇచ్చారు? 5 రూపాయలు. నీ అబ్బాయి 50 రూపాయలు పెంచుంటే సరిపోయింది. ఈ జీపులు చేతులు తప్పావా? చచ్చిందే? మనల్ని బతికిచ్చింది. కోటీశ్వరుడు కూతురులా ఉందా? డైమండ్ నెక్లెస్ వేసుకుని తిరుగుతుంది. నమస్తే సార్. మనీదేవుడు కాదు ఏడవండి. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా. ఏమైందయ్యా? లవ్ ఫెయిల్యూర్ సార్. బిల్డింగ్ మెచ్చి దూకారు. వాళ్ళ నాన్న జయప్రకాష్ రెడ్డి, వీళ్ళన్న సమరసింహారెడ్డి. వాళ్ళిద్దరి ఫ్యాక్షన్ గొడవలో పడిసావదు. ఇది వచ్చి వీళ్ళ లవ్లో పడింది. అంతే. జయప్రకాష్ రెడ్డి కత్తి తీశాడు, సమరసింహారెడ్డి గొడ్డలు తీశారు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పోయేలోపు మనమే చచ్చిపోదామని వాళ్ళిద్దరు బిల్డింగ్ మెచ్చి దూకారు సార్. బానే ఉన్నాడుగా? అదే అడుగుతున్నా, మీరు వచ్చారు. అడ్డం పడ్డం రాళ్ళ గుట్ట మీద పడిపోయింది. మా వాడి గడ్డి లారీ మీద పడిపోయాడు. ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి. మంచిగా ఇచ్చారు. పదండి. డాక్టర్ గారు మీకు దండ పెడతారండి సార్. బండి తీసుకురా, తొందరగా తీసుకురా. ఏంటి ఏంటి ఏమైంది? పాపం బాత్రూమ్ లో జారి పడిపోయింది సార్. కాదు కాదు సార్, 4 లారీలు 2 సైకిళ్ళు గుద్దుకుని యాక్సిడెంట్ అయింది. ఈ గాయాలు చూస్తుంటే అలా అనిపించట్లేదు. మీ ఇద్దరిలో తల మీద బలంగా ఎవరో కర్రతో కొట్టినట్టు. సరే, మీ ఇద్దరు లవర్సా? చిచి లేదండి. వీళ్ళ మేనమామ మేనత్త ఏలిచ్చిన కూతురు అండి. వీళ్ళ మేనత్త మేనమామ మూడు తూర్చని వెళ్ళిపోయాడు. వాళ్ళు కొడుకండి. ఎందుకయ్యా అమ్మాయిని అనవసరంగా అలా కొట్టారు? ఇంతకు మీ ఇద్దరు కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? నర్స్, ఇలా ఇరికిచ్చేస్తాడే. ఇంటికి వెళ్ళిపోదాం పదా. బెడ్ నెంబర్ 2 పేషెంట్ కి ఇంజెక్షన్ కరెక్ట్ గా ఇస్తున్నారా? ఎక్కడికి పారిపోతున్నారు? నర్స్, పోలీసులకు ఫోన్ చేసి మర్డర్ కేసు వచ్చిందని చెప్పి. నువ్వు ఆగక్క. చిచ్చి అలాంటిది ఏం లేదు సార్. హోటల్ ఎలా ఉంది? హాస్పిటల్. అదే హాస్పిటల్ ఎలా ఉందని లుక్. సరే గురుగారు, ఇప్పుడు ఏం చేద్దామంటారు? మిమ్మల్ని చూస్తే అమాయకులుగా కనిపిస్తున్నారు కాబట్టి పేమెంట్ ఇస్తే ట్రీట్మెంట్ మొదలెడతాను. మనం అమాయకుల్లా కనపడుతున్నామట. మన హిస్టరీ ఏంటో చెప్పు. డాక్టర్ గారు, మీరు అనుకున్నట్టు మేము అమాయకులు ఏం కాదు. మేము మంచి ధనవంతులు ఇల్లు చూసుకుని వాళ్ళు నిద్రపోయాక 12 రాత్రి 12 నుంచి ఉదయం 6 దాకా గురక ఉద్యోగాలు చేసుకుంటా. అంత డబ్బే మా దగ్గర ఉంటే మేమెందుకు సార్ మీ దగ్గర ఇలా ఏడుస్తా? సరే, ఓ పని చేయండి. పోలీసులకు ఫోన్ చేస్తే కేసు రాసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తారు. పైసా ఖర్చు ఉండదు. అసలు నువ్వు ఎక్కడే డాక్టర్? డాక్టర్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేయి, ఆ గొలుసు ఇచ్చే. ఏది? దాని దగ్గర కొట్టేసేమే. అది బొంగేం కాదు. సరే సార్, వచ్చి ఇదిగోండి సార్. అంతవరకు ఈ చైన్ మీ దగ్గర ఉంచండి సార్. మేము రాత్రి పగుళ్ళు కష్టపడి కన్నాలేసే సార్ డబ్బు సంపాదించి ఇది మీ దగ్గర నుంచి తీసుకెళ్తాం సార్. ఉంచండి సార్. ఉంచండి అని ఊపుతావేంట్రా? తీసుకోండి. ఏంటిది? గోల్డ్? మీకు ఆ డౌట్ వచ్చిందా? నాకు కూడా ఇది రోడ్లు గోడేమో అని డౌట్ వచ్చింది, కానీ కాదు సార్, నికార్సైన బంగారం. తీసుకోండి. నువ్వు వదలరా. దొరకలేదమ్మా. చిక్కక ఎక్కడికి పోతుందిరా చించలి? చిత్కళంజనం వేస్తా. అఖండ భూమండలంలో ఎక్కడున్నా చూస్తా. సకల క్షుద్ర శక్తి సంజాత జాపాలిక స్వాహా. ఈ కుంపట్లో పొగేసినంత మాత్రాన ఆ వీప్ మీద మచ్చున్న పిల్ల దొరుకుతుందంటావా? శక్తి స్వాహా. ఓం ఫట్. మహానగరంలో మాయా వైద్యశాల చికిత్స పొందుతోందిరా చించలి. వెళ్ళరా, కార్యం సాధించుకురారా కింకరా. ఆగనే బొమ్మతుందో లేదు చూద్దాం. హైదరాబాద్ లో మిస్టరీ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న స్పెషల్ ఆఫీసర్ డీసీపీ వాసుదేవన్
గుర్తు తెలియని దుండగుల చేతుల్లో దారుణంగా హత్య చేయబడ్డారు. ఇటీవల తమిళనాడు నుంచి ట్రాన్స్ఫర్ అయి వచ్చిన ఆయనకి ఒక కూతురు కూడా ఉంది. ఆమె ఆచూకీ కూడా తెలియడం లేదు. డీసీపీకి సంబంధించి కూతురు గాని బంధువులు గాని ఉంటే ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల ఎక్స్గ్రేషియా తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు తెలియజేయడమైనది. చూసావా బావా, బతికున్న ఏదో కన్నా పోయిన వాడే బెటర్. పోతా పోతా ఫ్యామిలీకి 10 లక్షలు ఇచ్చి వచ్చాడు. దేనికైనా అదృష్టం ఉండాలరా. మన కనకానికి అలాంటి తండ్రి ఉంటే మనకి ఎంత చక్క అప్పనంగా 10 లక్షలు వచ్చాయి. చూసావా యథమోహం వేసుకొని ఎలా చూస్తుందో. అరే బావా ఇందాకేమన్నా నువ్వు మళ్ళీ చెప్పు. బతికున్నీడి కన్నా పోయిన వాడే అది కాదురా, తర్వాత ఏమన్నావు? ఓ అదే, అలాంటి తండ్రి మన కనుకుంటే అప్పనంగా మనకి 10 లక్షలు వచ్చాయి కదా అన్నారు. వీడు మావేంటే? అదేరా, ఆ పోయినోడికి మన కనకాన్ని కూతుర్ని చేసామనుకో, ఆయనే కదరా నా మామ. ఎందుకు ఏడుస్తున్నారు? మీ నాయన పోయాడు. నాన్న ఎప్పుడో టికెట్ పుచ్చేసుకున్నాడుగా. తింగరా, కొంచెం బుర్ర బయట పెట్టి ఆలోచించు. ఆ పోయినోడే మీ నాన్న అనుకో. మా అమ్మ లాంటిది కాదు. అది కాదే, ఇప్పుడు ఆ పోయినోడే మీ నాన్న అనుకుని కాసేపు నటించామనుకో, మనకు 10 లక్షలు వస్తాయి. ఇది ఒకసారి నాయనా అని ఏడువు. నన్ను బతిమలాడాలి. అబ్బా అలకలో కూడా అందంగా ఉంటావే. నాయనా ఆ కోమాలో ఉన్న అమ్మాయి బాడీలో మనీ పెట్టాలి. బాడీలో మనీ పెట్టడం ఏంటి? ఏయ్, ఎక్కువ మాట్లాడకుండా చెప్పింది చెయ్యి. అలా మనీ పెడితే చచ్చి ఊరుకుంటుంది. ఎలాగూ చచ్చేదగా నువ్వు మనీ పెట్టు. అది నా వల్ల కాదు, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. ఏయ్, నువ్వు గాని చెప్పింది చేయకపోతే నిన్ను నీ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాం. అర్థమైందా? ఇది నీ వాట, ఇది నా వాట. ఇక్కడ ఇక్కడ ఎక్కడ్రా మా డాడీ బాడీ? డాడీ బాడీయా? ఏయ్! ఏ డాడీ? వాళ్ళ డాడీదేగా, ఆల్రెడీ తగలబెట్టేశాం. డాడీ సావిత్రిని ఎవరు ఎరగదెత్తున్నావు గానీ ఇక్కడ ఉన్న వాటాల కోసం కొట్టు చూస్తుంటే కొత్త వాట కోసం వచ్చావా? చంపేస్తాను. డబ్బుల కోసం మా డాడీని చివరి చూపు కూడా చూడకుండా చేశారు కదరా. ఛీ! ఓహో, నువ్వు సెకండ్ సెటప్ కూతురువా? కాదు కాదు, మా కనకమే సెకండ్ సెటప్ కూతురు. ఇప్పుడే మీ సంగతి పోలీసులకి చెప్తాను. మేడం తెలిసింది. ఏదో డబ్బు కోసం ఎగస్ట్రాల్ చేశాం గానీ నువ్వు ఇలా ఎంట్రీ ఇస్తావు అనుకోలేదమ్మా. నువ్వు ఇప్పుడు ఉన్న విషయం చెప్పనుకో, మా దినాలకు నువ్వు కర్మ చేయాల్సి వస్తుంది. ఇదిగోండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంకో 10 రోజుల్లో డబ్బు వస్తుంది. అది తీసుకొని మీ చేతిలో పెట్టండి. దొంగల్ని ఎలా నమ్మేది? హలో మేడం, మీకు నమ్మకం కుదరకపోతే చెప్పండి. మీకు నమ్మకం కుదిరేంత వరకు మేమందరం కలిసి మీ దగ్గరే పడి ఉంటాం. అక్కర్లేదు, నేనే మీతో ఉంటాను. ఉండండి మేడం. నీ అబ్బా, ఒక దాంతో ఏగలకి వస్తున్నాం. ఇక రెండోది కూడానా? ఫైనల్ గో టు ద పోలీస్. వద్దమ్మా. తేడా జరిగిందో పోలీసులు మీ తాట తీస్తారు. అర్థమైందమ్మా. రేయ్, నిన్నేరా? కాదు నిన్నేరా. చెప్పండి మేడం. నా రూమ్ ఎక్కడ? ఇటు పక్క అమ్మాయి అయితే వెళ్ళండి. వెళ్ళండమ్మా. ఎక్కడ చూసావు? ఒరే, ఏం చూస్తుంటే టీవీలో సినిమాలో చూసినట్టుంది. కొంపతీసి ఆర్టిస్టా? నీ అబ్బా, ఆ రోజు ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్ళాం. మా ఆసుపత్రి కేసు. ఓ, మనం పూసుకున్నాం. సారీ బేబీ, సారీ. దొంగ. వదలండి డాడీ. జంతువుల్ని వేటాడినట్టు వేటాడి చంపుతాను. I'll kill that bastards. ఏ డాక్టర్, నువ్వు మనీ పెట్టిన అమ్మాయి ఎక్కడ? బెడ్ నెంబర్ 4 లో లేదా? ఆ అమ్మాయి కోమలో ఉందన్నావు. 6 నెలల వరకు కోమలో నుంచి బయటికి రాదన్నావు. నిజం? మై గాడ్, ఎలా తప్పించుకుందో తెలియట్లేదు. పోనీ ఆ అమ్మాయిని ఇక్కడ ఎవరు జాయిన్ చేస్తారో అదన్నా తెలుసా? ఇద్దరు జాయిన్ చేసి వెళ్ళిపోయారు. అడ్రస్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఎలా దాన్ని కనిపెట్టడం? పేమెంట్ అడిగితే లాకెట్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇలాంటివి మోడల్స్ మాత్రమే వేసుకుంటారు. వెంటనే ఓ ఫ్యాషన్ షో ఏర్పాటు చేయి. ఆ మణి పెట్టిన అమ్మాయి మిస్ అయిందని ఫారిన్ లో ఉన్న డేవిడ్ కి తెలిస్తే నాకు వాచిపోతుంది. ఎలాగైనా దాన్ని మనం పట్టాలి. ఏమైంది మేడం? ఏమైంది? ఆడపిల్లలు నిద్రపోతుంటే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కళ్ళకు రావాలి కానీ అంతేగాని ఇలా పావులు తల్లులు రావడం ఏంటా? Shut up. కల కాదు, నిజంగానే పావు వచ్చింది.
ఇక్కడ కాటు వేయబోయింది. ఇక్కడ రాత్రులు పొట్టి షెడ్యూల్ వేసి పడుకుంటే మనుషులకే మతిపోతోంది. ఫస్ట్ పేజ్ లో మ్యాటర్ చదువు. వాడికి గోగడం తప్ప చదవడం రాదు. నేను కొట్టాలేవు. రేపు శిల్పారామంలో ఫ్యాషన్ పెరేడ్ జరుగుతుంది. అందులో ఎలాగైనా నేను పార్టిసిపేట్ చేయాలి. దానికి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఏది అందులో అందరూ వంకరగా నడుస్తుంటారు. ఆ వంకర నడక మీకు వచ్చా? అవసరం లేదు. చెడ్డీలో ఐస్ ముక్కేసి అనుకో ఆటోమేటిక్ వంక నడక వచ్చేస్తుంది. దాన్ని క్యాట్ వాక్ అంటారు. ఎలాగైనా అందులో నాకు ఎంట్రీ కావాలి. అర్థమైందా? Oh my God! I got it! Hey! ఆ అమ్మాయిని ఇంకోసారి రమ్మను. Yes, yes! Now, the final winner is Miss Honey! However, I'm feeling great now. Oh, thank you. Excuse me, would you mind spending the night with me? With pleasure. నిన్ను సెలెక్ట్ చేసింది నేనే తెలుసా? తెలుసు స్టూపిడ్. నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నానని నీకు తెలీదు. ఐ లైక్ ఇట్. అంత నచ్చానా? చచ్చేంత. Come on. You want music? మై గాడ్, భయంకరమైన పాము కాటు వల్ల ఇతను చనిపోయాడు. హలో హలో డేవిడ్ భయ్య, నేను మధుని. విజయ్ పాంకర్ చచ్చిపోయాడా? వాట్? విజయ్ పాంకర్ చచ్చిపోయాడా? అప్సెట్ అవ్వకండి మేడం, వదిలేయండి. అప్సైడ్ అవడం ఏంటి? దిగులు పడకండి మేడం, దాని గురించి మర్చిపోండి మీరు. దేని గురించి? అదేనండి, ఆ ఫ్యాషన్ షో కండక్ట్ చేసినోడు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తున్నాడుగా, పాపం వాడే పైకి పోయాడు. వాట్? చచ్చిపోయాడా? ఎవరు చెప్పారు? చంపడం ఏమిటండి? ఏం లేదు, చచ్చాడుగా. చచ్చాడుగా. ఏమండోయ్, సాక్షి పేపర్ సాక్షిగా తెచ్చాడు. పాము కాటు వల్ల మరణించిన పారిశ్రామికవేత్త. అరే దీనికి ఏమైనా మెంటలా?
చంపలేదా? పాము కాటు వల్ల చనిపోయాడా? అసలు ఏం జరుగుంటుంది? సొంఠల్లారా, ఇన్ని రోజులుగా నాగు ఉనికి దొరకలేదంటే ఆ కారణం ఏమిటో ఇప్పుడు అర్థమైంది. మీరు మణిపెట్టిన కన్యనే నాగు ఆవహించిందిరా. మరి ఇప్పుడు తెలిసిందిగా ఆ కన్యను పట్టుకురండి. అలాగే తల్లి. విజయ్ పాము కాటు వల్లే చనిపోయాడు. ఇది అతని డెత్ సర్టిఫికేట్. అసలు ఏం జరిగిందిరా? ఆ మణిపెట్టిన అమ్మాయిని తీసుకుని గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. రే మధు, ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడుంటుంది? పుట్టు పూర్వోత్తరాలతో సహా నాకు కావాలి. ఏంటి ఏమైంది? ఎంత తాగినా కిక్కెక్కట్లేదురా. స్వామి, ఈ అమ్మాయి నాగమణి. నాగమణి ఏంటి? అయినా ఈ అమ్మాయి ఫోటో ముందు ఈ యాగాలు పూజలు అసలు ఏం చేస్తున్నారు మీరంతా? వచ్చే పౌర్ణమి రోజున ఈ అమ్మాయి చనిపోతుంది. చనిపోవడం ఏంటి? అయినా భవిష్యత్తు మీరెలా చెప్తున్నారు? ఆ అమ్మాయి గురించి నువ్వు తెలుసుకోవాలంటే తన గతం గురించి నువ్వు తెలుసుకోవాలి. 15 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఉన్న కొందరు మూర్ఖులు నాగుల్ని కొట్టటం, చంపటం, విషాన్ని తీయటం, చర్మం ఒలిచి వ్యాపారం చేయటం, ఇటువంటి పాపకార్యాలన్నీ చేసేవారు. వారు చేసిన పాపాలే శాపాలే ఈ ప్రాంతాలకు చుట్టుకుంది. అప్పుడు ఇక్కడి ప్రజలు ఈ ఊళ్ళో ఉండలేక, ఊరుదిలిపెట్టి వెళ్ళిపోలేక నానా బాధలు పడుతున్న సమయంలో రోమనాగ కళతో ఈ దేవత పుట్టింది. అమోఘం, అద్భుతం. ఈ పాప జాతకం అసాధారణమైన జాతకం. అభిజ్ఞ లగ్నం, పూర్ణ చంద్రోదయ వేళ, నవగ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న సమయంలో పుట్టింది. ఇక రోమకళ సర్పాకారం. అదిగో ఆ వీపు మీదున్న పుట్టుమచ్చ. తన వల్ల ఈ లోకానికి, మీకు ఎంతో మంచి జరగనుంది. ఇటువంటి జాతకం దైవాంశ జాతకం. విశ్వేశ్వరరావు గారు! అయ్యో విశ్వేశ్వరరావు గారు! విశ్వేశ్వరరావు గారు! విశ్వేశ్వరరావు గారు! తాతయ్య గారు ఇంట్లో లేరు. ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నారు? మా పాపని పావు కరిచిందమ్మా. మీ పాపకేమీ కాలేదు. అమ్మా, నిజంగా నువ్వు మా పాలిటి దేవతవమ్మా, దేవతవే. ఏమండి, దండం పెట్టుకోండి. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం. ఏమిటి సిద్ధాంతి గారు, గ్రామస్తులతో కలిసి ఇలా వచ్చారు? రాబో పౌర్ణమి మహాపౌర్ణమి. మీరు మీ అబ్బాయి గారు అంగీకరిస్తే నాగయాగం చేసి నాగదత్తమైన మీ నాగమణిని విశ్వేశ్వర స్వామికి దేవదాసిగా సమర్పిద్దామని. ఏంటి, దేవదాసిగానా? అవును వాసుదేవన్, మీ వంశంలో 4 తరాలకు ముందు ఆ దేవుడమని కూడా సమర్పించాం కదా. దైవాంశ సంభూతులను ఆ దైవానికే సమర్పించడం ధర్మం. ఈ ధర్మాలు గిర్మాలు నాకు తెలియవు. మీ మూఢనమ్మకాలకు నా బంగారు తల్లిని బలి చేయను. ఇప్పటికే అన్నం పుణ్యం తెలియని నా చిట్టి తల్లిని దేవతని, దెయ్యమని అల్లరి చేస్తున్నారు. అది అల్లరి కాదు వాసుదేవన్, వారి అభిమానం. అభిమానమో అనురాగమో నాకు తెలియదు. నా చిట్టి తల్లిని దేవదాసిగా చేయడానికి నేను అంగీకరించను, అంగీకరించలేను.
అది కాదు వీళ్ళు వీళ్ళ మూఢనమ్మకం. ఏమండి ఈ ఊళ్ళోనే ఉండొద్దమ్మా మనం వెళ్ళిపోతాం. అలా ఆ దేవత ఈ ఊరు విడిచి వెళ్ళిపోయింది. మనవరాలు వెళ్ళిపోయిందనే బెంగతో కొంతకాలానికి విశ్వేశ్వరనాథన్ కూడా కాలం చేశారు. ఆ తరువాత ఈ తైలవర్ణ చిత్రపటం మేం ఊహించి వేసుకున్నదే. కానీ ఈ పూజలు యాగాలు ఏమిటి? ఇది మహామృత్యుంజయ హోమం, ఆయుర్దాయం పెంచడం కోసం చేసే హోమం. రాబోయే సంపూర్ణ పౌర్ణమికి అభిజ్ఞ లగ్నంలో మా దేవతకి మరణం సంభవించబోతోంది. ఎందుకంటే అది మా దేవత జన్మ నక్షత్రం. తనకి 23 సంవత్సరాలు వస్తాయి. అంటే 23వ ఏట నాగమణి. ఖచ్చితంగా ఆ అమ్మాయి మరణించక తప్పదు. ముసల్దానం, ఒరే తప్పు చేస్తున్నావురా, ఆ పిల్ల జోలికెళ్తే చస్తావు, జాగ్రత్త. మేడం అరే ఇక్కడ ఉన్నారా? ఇదిగోండి 10 లక్షలు. మీ నాన్నగారు చనిపోతే వచ్చిన ఎక్స్గ్రేషియా తీసుకోండి. దీంతో నాకు పని లేదు. అంటే దీని అవసరం నాకంటే మీకే ఎక్కువగా ఉంది. ఇది మీ దగ్గర ఉంటే మీ ప్రాబ్లమ్స్ మీకు దూరంగా ఉంటాయి. ఇన్నాళ్ళు నువ్వు మమ్మల్ని కష్టపెట్టడానికి వచ్చావు అనుకున్నాం, కానీ మమ్మల్ని కష్టాల నుంచి బయటపడేస్తావు అనుకోలేదు. మేడం, మీరు మా పాలిట ప్యాంటు షర్ట్ తీసుకున్న రిజర్వ్ బ్యాంక్ మేడం. నేను నువ్వు బోర్డు తిప్పేసిన కృషి బ్యాంకే. అర్థం కాలేదు కదా, కొంచెం పక్కకి వెళ్ళి ఆలోచించుకోవా? సరే. మేడం, ఇంత హెల్ప్ చేసిన వాళ్ళు అసలుకు కొసరలాగా ఇంకొక హెల్ప్ చేయరా ప్లీజ్? ఏంటి? అదిగో దాన్ని చూశారుగా, కష్టపడైతే పెళ్లి చేసుకున్నాను గాని కాపురం చేద్దామంటే కరెంట్ బాస్. కబులుగుంది కన్నయ్యదా, రగులుతోంది మొగలి పొద. గుబులుగుంది కన్నయ్యదా, ఈ ముద్దులతో మర్యాద చేస్తాను రారాదా, మన్మగ వీరా, మానస చోరా. రగులుతోంది మొగలి పొద, అగల మాది కన్నయ్యదా, సై అంటే సరిపోదా, తీరుస్తా నీ బాధ, మోనాలిసా. ఓ యే నాలో నిషా. ఓ యే రగులుతోంది మొగలి పొద, అగల మాది కన్నయ్యదా. ఎవర్రా? ఎవరా నువ్వు? మేడం, ఏమండి? లేకండి మేడం, లేకండి. లేండి. ఓకేగా అండి? ఏమైంది? వీళ్ళందరినీ ఎవరు చంపారు? అమ్మో, చంద్రముఖి కజిన్ సిస్టర్లా చేయాల్సింది చేసి ఇప్పుడు ఏమైందని అడుగుతున్నావు అమ్మా? అసలు మీరేం మాట్లాడుతున్నారు? మాకు పిచ్చెక్కి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఇదిగో నువ్వు పని చేయి, నువ్వు లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకోనరా, మనం ఓ చోటుకి వెళ్దాం. ఎక్కడికి? నీ చెప్తాగా, నువ్వు లోపలికి వెళ్ళి మార్చుకోనరా. ఆ నాగు పగతో రగులుతోంది, వాళ్ళిద్దరిని చంపినట్టు మిమ్మల్ని చంపుతుంది. వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి. ఆగండ్రా. ఏయ్, ఈ తాయెత్తు కట్టుకోండి, ఆ సర్పం మీ దరి చేరదు. కట్టుకోరా, నాకు అక్కర్లేదు. కట్టుకోరా సుంఠ, లేదంటే చస్తావు. క్షమించమ్మా, పాముల వల్ల నాకేం కాకూడదని నా బాడీకి పాయిజన్ అలవాటు చేశాను. ఆ నాగు నుంచి నీకు ముప్పు లేదురా. మొత్తం రాళ్లతో కట్టారు కదా. అరే భలే కనిపెట్టావే. పద, నువ్వు పదమ్మా.
ఓం హ్రైం క్రీం ఫట్ ఫట్. వచ్చాను రారా. ఏ డేవిడ్, నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తాను. ఎవరు కనపడరే అమ్మా? అమ్మా దండం అమ్మా. మీ శక్తి తెలిసి మిమ్మల్ని కలుద్దామని వచ్చాం. అవునమ్మా. అసలు పనేమిటంటే తెలుసురా? తెలుసా? ఈ కన్య శరీరంలోకి ఆమెకే తెలియకుండా ఒక సర్పం ఆవహించి మీ కళ్ళ ముందే కొందరి ప్రాణాల్ని బలి తీసుకుంది. ఆ సర్పాన్ని మీరు కూడా చూశారు కదూ? రావే బాలిక, ఇది గరుడ పక్షి కాలి గోరుతో మంత్రించి చేసిన తాయెత్తు మహాశక్తివంతమైనది. ఇది నీ దేహంపై ఉండగా ఆ సర్పం నీ దరిదాపులకు రాలేదు, నిన్ను ఆవహించలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తాయెత్తు నీ శరీరం నుండి తీయరాదు. ఈ తాయి తొలగిస్తే తోలు తెగేది మాకే తల్లి. అమ్మా ఎందుకైనా మంచిది ఆ గరుడ పక్షి ఏకతోనో తోకతోనో చేసిన తాయిత్తుంటే ఇవ్వండి, మొలతాడు కట్టుకుంటాం. అర్భకుల్లారా, ఈ స్థావరం చుట్టూ గరుడ రేఖ గీసి తినిరా. ఆ రేఖ దాటి నాగు లోపలికి రాలేదురా. వచ్చే పౌర్ణమిలోగా దాన్ని మంత్ర దిగ్బంధనం చేస్తాను. అందాక మీరు బ్రతికుండాలంటే మీరు ఇక్కడే నా అధీనంలోనే ఉండండి. అదే మీకు రక్ష. ఉంటాం తల్లి, లేకపోతే ఈ పౌను పక్కలో పెట్టుకుని మేము అరిగిపోతాం. ఇక్కడే ఉంటాం అమ్మా. ఇక్కడే ఉంటాం. ఎవరిది సిగ్నల్ ఇచ్చింది ఇంకా రావట్లేదు? అన్నా, ఎవరు ఎవరు? నేనే అన్నా, నేనే అన్నా. ఎవరు అన్నా, ఆ కర్జర్ని డేవిడ్ని ఇద్దరిని నమ్మొద్దన్నా. వాళ్ళు నిన్ను కూడా చంపేస్తారన్నా. నిన్ను కూడా చంపేసి ఆ రెండు నాగమణుల్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారన్నా. జాగ్రత్త అన్నా, జాగ్రత్త. నంబోద్రి, నంబోద్రి. నన్ను గుర్తుపట్టావా నంబోద్రి? నంబోద్రి, ఆ నాగకన్యని నీ మంత్రశక్తితో బంధించి దాని మణిని తీయడం నీ వంతు. ఆ మాంత్రికురాలు కర్జరీని, నా పార్ట్నర్ డేవిడ్ ని నేను మట్టిలో కలిపేస్తా. ఒకే షాట్ కి 2 birds. అప్పుడు ఆ 2 మణులు మన సొంతం అవుతాయి. ఏమంటావు? మీరు చంపింది ఒక పురుష సర్పాన్ని. తన తోడును పోగొట్టుకున్న ఆడనాగు మీ పాలిట కాలనాగై బుసలు కొడుతోంది. ఉసురు తీయాలని పడగ విసురుతోంది. ఆ నాగును పట్టి బంధించడం అంటే అంత తేలికైన పని కాదు. సరే సరే, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఆ నాగును పట్టడం అసాధ్యం అంటావా? నమ్మి నంబూద్రి దగ్గరికి వచ్చిన వాళ్ళెవరూ నట్టేట మునగలేదు. అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యడమే ఈ నంబూద్రి ప్రత్యేకత. రాబోయే అమావాస్యకి 15 విఘడియల కాలం ఆ నాగు శక్తులన్నీ ఉడిగి కళ్ళు కనిపించని స్థితిలో ఉంటుంది. అదే అదనుగా నాగును పట్టుకుంటాను. పట్టి తీరుతాను. మనం పట్టుకోవడానికో పట్టుపట్టి చంపడానికో ఆ నాగిని అక్కడికి రావాలి కదా. జై రుద్రాణి రుద్రనేత్రిని.
గట్టి మాటలు తప్ప ఒట్టి మాటలు చెప్పడి నంబూత్రి. వచ్చే అమావాస్యకి ఆ నాగిని వస్తుంది. ఆ పురుష సర్పానికి ఉత్తర క్రియలు జరగలేదు కాబట్టి ఆ నాగిని రావాలి, వచ్చి తీరాలి. నీ మరణాన్ని వృధా కానివ్వను. మన లక్ష్యాన్ని నేను సాధించి తీరుతాను. ఆపాదమస్తక అష్టదిగ్బంధనాయ నాగిని. తప్పించుకోలేవు నాగిని. ఇది అష్టదిగ్బంధనమైన చక్రబంధం. దీని నుంచి తప్పించుకోవడం ఏ నాగిని తరము కాదు. నువ్వా? నువ్వా కర్చరీ? నేను సాధించాలనుకున్న మణులను నువ్వు సొంతం చేసుకోవాలనుకుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను నంబూద్రి? కర్చరీ, మణులను ఆ మణులను మరచిపో. అవి ఈ ఖర్జరీ సొంతం. నాకు దక్కని మణులను నీకు దక్కనివ్వను. కంచరి, ఏంటి నువ్వు చేసిన పని? ఎందుకు ఇలా చేసావు? వాడిని ఎందుకు చంపావు? మంచి ఛాన్స్ మిస్ చేసావు. లాస్ట్ మినిట్ లో అంతా పాడు చేసావు. మూర్ఖ, తెలివి తక్కువగా మాట్లాడకో. ఇది నాగకన్య చేసిన కుటిల మాయరా. సమయానికి నేను గ్రహించకపోతే వాడి స్థానంలో నువ్వు శవంగా పడుండేవాడివి. నువ్వు చేసిన నిర్వాకం చాలు. నీ ప్రాణాలు దక్కాలంటే నా స్థావరంలో ఉండు. నీకే చెప్పేది. ఏంటి తాయెత్తి ఇస్తావు? పాము వచ్చి చంపేస్తుంది. శృంగారానికి తాయెత్తులెందుకు? తైలాలు కావాలి గాని. నీ పార్ట్నర్స్ ని తలుచుకో. మనం పని మొదలు పెడదాం. వద్దు వద్దు. మళ్ళీ పాము అయిపోయిందా?
వద్దు 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 నన్ను చంపొద్దు. వద్దు. నీతో ఎప్పటికైనా డేంజరే. నువ్వు ఆడపిల్లవి కాదు, పాము పిల్లవి. పదండ్రా. ప్లీజ్ ఒక్కసారి భయపడకుండా నేను చెప్పేది వినండి. డాడీ, నాకేం జరుగుతుందో నాకే తెలియడం లేదు. మిమ్మల్ని చంపిన వాళ్ళని అంతం చేయబోతుంటే వాళ్లే పాము కాటుకు గురై చచ్చిపోతున్నారు. ఈ మిస్టరీ ఏంటో నాకు అంత చిక్కడం లేదు డాడీ. ఆ రహస్యం నేను వివరిస్తాను. సోదరి, భయపడకు. నా కారణంగా నీకు ఏ అపకారము జరగదు. ఒక కార్యసాధన కోసం నేను నా భర్త భూలోకానికి వచ్చాం. అలా నా భర్తని చంపారు. నా కార్యసాధనలో అడ్డు వచ్చిన వాళ్ళని చంపబోతుంటే వచ్చేస్తా. చంపలేవు నాగచంద్రిక, నీ పగ నెరవేరదు. మహిమాన్వితమైన శక్తితో కూడిన ఈ దేహంతో నువ్వు అలాంటి ప్రయత్నం చేస్తే నువ్వు ఇంతకాలం తపస్సు చేసి సంపాదించిన శక్తిని కోల్పోవాల్సి వస్తుంది. నాగాంశంలో పుట్టి వెన్నుపూస మీద రోమకల సర్పాకారంలో ఉన్న శరీరంలోకి నువ్వు ప్రవేశిస్తే నువ్వు అనుకున్న కార్యం సిద్ధించడానికి నీకు ఒక దారి తప్పక దొరుకుతుంది. నాగరాజు ఆనతి ప్రకారం రోమకళ కలిగిన నీ దేహంలో ప్రవేశించే ప్రయత్నం చేశాను. నా భర్త మణిని నీ దేహంలో పెట్టడం వల్ల నేను నిన్ను రక్షించగలిగాను. కేవలం ఇది లోక రక్షణార్థం కోసమే కాని నిన్ను బాధ పెట్టాలనో వ్యధకు గురి చేయాలనో కాదు. నా ప్రయత్నాన్ని అర్థం చేసుకుని నాకు సహకరించు. చేస్తాను. నా ప్రాణాలు పోయినా సరే తప్పకుండా చేస్తాను. ఇప్పుడు చెప్పండి, మానవాళికి మంచి చేయడానికి వచ్చిన నాగుల్ని వాళ్ళ స్వార్థం కోసం ఈ నా కొడుకులు చంపడం న్యాయమా? ఇన్నాళ్ళు దొంగలుగా ఎందుకు పుట్టామని అనుకునేవాళ్ళం. కానీ ఆ భగవంతుడు మాకు కూడా మంచి పని చేసే అవకాశం ఇచ్చాడు. నీకు తప్పకుండా సాయం చేస్తాం. ఒసే నాగకన్య, నా స్థావరంలోకి వచ్చి నా రక్షణ వలయంలో ఉన్న నా మనిషిని చంపుతావు కదూ? నీ చర్మం వలిచి నా కాలు చెప్పులు చేసుకుని మాంసాన్ని రక్తవర్ణుడికి మహానైవేద్యం చేస్తా. నీ నెత్తి మీదున్న మణిని నా సొత్తు చేసుకుని తీరతాం. అది నీ వల్ల కాని పని కర్జరి. నీది తుచ్చమైన క్షుద్ర శక్తి, నాది నిర్మలమైన దైవ భక్తి. పనికి మాలిన టక్కుటమారం విద్యలు 4 నేర్చుకున్నంత మాత్రాన పరమేశ్వరుణ్ణి ఓడించగలననుకుంటున్నావా? విషపురుగం, ఈ కర్జరి గురించి నీకేం తెలిసే? గాలి రూపంలో వచ్చి కోల చేయడం కాదు, కళ్ళ ముందుకు రావే. ఈ కర్జరి శక్తి రుచి చూపిస్తా నీకు. నీ పరమేశ్వరుని ధిక్కరించి ప్రపంచాన్ని నా కాలి కింద తొక్కుతా. నోరు ముయ్యవే పాతకి. భవుడి దూషణ చేసిన నువ్వు బూడిద కాక తప్పదు. రాబోయే పౌర్ణమే నీ బతుక్కి అమావాస్య తీరుతుంది. నీ చావు గురించే తెలియని నువ్వు మాంత్రికురాలివా? ఏంటమ్మా నవ్వు? ఆ పాము మా విజయ్ని లోచన్ను చంపేసింది. ఆ మణులు మనకి దక్కుతాయా లేదా చెప్పు. భాళిరా భాళి, భూగోళం మన గుప్పెట్లోకి రాబోతోందిరా. కార్తీక పౌర్ణమి రోజు ఆ నాగు మన కంట పడకుండా మహాశివునికి మణులు నివేదించి మానవులకు మంచి చెయ్యాలని సంకల్పించిందిరా. ఆ ప్రయత్నాన్ని మనం ఆపాలి. ఇప్పుడేం చేయాలి? ఆ నాగమణులు మహాశివుని చెంతకు చేరకముందే ఆ నాగిని బంధించి ఆ మణులను మనం స్వాధీనం చేసుకోవాలి. పున్నమి గడియ దాటినా మణులు శివుని చెంతకు చేరినా ఆ నాగు లక్ష్యం ఫలిస్తుంది. మనం పడ్డ శ్రమ వృధా అవుతుంది. కావున ముందు దాన్ని ఎదుర్కోవడానికి 10 మందిని సిద్ధం చేయి. రేపీ పౌర్ణమి.
భారమే నా కోరేదం హాలాహలం నా ఆయుధం పూరించన శంఖారావం చేస్తానులే నిన్నే అంతం పంతాలు చాలించి పారిపోవే పూజించే పున్నమి నాగోనే కాళకూటాన్ని నాలోన కలవే పూజించే పున్నమి నాగోనే కాళకూటాన్ని నాలోన కలవే. ఏంటే చూస్తున్నావు? చంపుతావా? రావే, రా, చంపు, చంపవే. శుభం భూయాత్. నాగిని, నీవు చేసిన ప్రయత్నాన్ని నేను మెచ్చాను. రాబోయే ప్రళయాన్ని తప్పక నివారిస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.